నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి భర్తపురాలో కింది అడ్రస్లో కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద చాలామందికి భయాలు, అపోహలు, అవాస్తవాలు తెలిసే ఉంటాయి. 10 కామన్ మిత్స్ అబౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మిత్ ఏంటంటే, చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గివ్స్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అని చెప్పేసి అనుకుంటారు. మ్యారేజ్ ఇంకొక 2-3 monthsలో మ్యారేజ్ ఉంటుంది, అప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తారు. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మొత్తం ఫుల్ హెయిర్తో కనబడుతుందని చెప్పేసి అనుకుంటారు, కానీ కాదు. సో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఫస్ట్ 1 monthలో పెట్టినటువంటి ఫాలికల్స్ మొత్తం కూడా పడిపోయేసి మళ్ళీ అవి మరవడానికి కనీసం మినిమం మనకు 9 months to 1 year టైం పడుతుంది. సో మీరు ట్రాన్స్ప్లాంట్ అయినా ప్లాన్ చేసుకుంటే ఒక 1 year ముందే ప్లాన్ చేసుకోవాలి. రెండో మిత్ ఏంటంటే, హెచ్టీ ఈస్ వెరీ పెయిన్ఫుల్. పెయిన్ అనేటువంటిది ఇది పర్సన్ టు పర్సన్ వేరుగా ఉంటుంది, సబ్జెక్టివ్. సో కొందరికి పెయిన్ టాలరెన్స్ బాగా ఉంటుంది, కొందరికి పెయిన్ టాలరెన్స్ అంత గ్రేట్గా ఉండదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది అండర్ లోకల్ అనస్థీషియా చేయడం జరుగుతుంది కనుక సో భరించలేనటువంటి పెయిన్ అనేటువంటి ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రాపర్గా ట్రైన్ అయినటువంటి పర్సన్స్ సర్జన్స్తో చేసుకున్నప్పుడు ఒక ఇంజెక్షన్ టెక్నిక్స్ వల్ల ఈ యొక్క పెయిన్ కూడా అనేటువంటి బాగా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ విల్ ఫాల్ అగైన్. ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి హెయిర్స్ ఫాలికల్స్ డోనర్ ఏరియా నుంచి ఆక్సిపిటల్ ఏరియా నుంచి తీస్తాం కనుక హెయిర్ యొక్క డోనర్ ఏరియా స్టేబుల్గా ఉన్నప్పుడు, డోనర్ ఏరియా కూడా ప్రోగ్రెసివ్ హెయిర్ లాస్లో ఇన్వాల్వ్ కానప్పుడు అక్కడ నుంచి వెంట్రుకలు తీసుకోవడం వాల్డ్ ఏరియాలో పెట్టినప్పుడు హెయిర్స్ అనేటువంటివి పర్మనెంట్గా ఉండిపోతాయి. కాకపోతే ఆ హెయిర్ కాకుండా ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి యొక్క బ్యాక్లో ఉన్నటువంటి హెయిర్ కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ పలసబడి రాలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం చేతనే ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా పడిపోతున్నాయనేటువంటి ఒక భ్రమలో వెళ్ళిపోతుంటారు, కానీ అది అవాస్తవం. సో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పటికీ కూడా ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫర్దర్గా ప్రోగ్రెసివ్గా లాస్ ఉంటే ఆ ఫర్దర్గా ప్రోగ్రెసివ్ హెయిర్ లాస్ని ప్రివెంట్ చేయడం కోసము మెడికేషన్స్ అనేటువంటివి కంపల్సరీ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. హెచ్టీ లుక్స్ ఆర్టిఫిషియల్. ప్రాపర్గా ట్రైన్ అయినటువంటి సర్జన్ దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నప్పుడు, ప్రాపర్ ప్లానింగ్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు మీ యొక్క డోనర్ క్వాలిటీ బట్టి, మీకు ఉన్నటువంటి యొక్క బాల్నెస్ యొక్క సివియరిటీని బట్టి, మీ యొక్క హెయిర్ లైన్ డిజైన్ బట్టి అన్నీ ప్లానింగ్లో చేసుకున్నప్పుడు రిజల్ట్స్ అనేటువంటివి నేచురల్గా ఉంటాయి. రియాలిటీగా మీ యొక్క ఒరిజినల్ హెయిర్ చాలామంది ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న చైల్డ్హుడ్లో ఉన్నటువంటి హెయిర్ లైన్ నుండి అంత డెన్స్గా రావడం కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ట్రాన్స్ప్లాంట్ అనేటువంటి ఒక ఇల్యూషన్ అంటే ఏంటంటే మీరు నేచురల్గా కనిపించే విధంగా మాత్రమే మనం క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకే ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది ప్రాపర్గా ట్రైన్ అయినటువంటి సర్జన్తో చేయించుకున్నప్పుడు మాత్రమే అది నేచురల్గా ఉంటుంది, లేకపోతే క్లియర్ కట్గా తెలిసిపోతుంటుంది అనమాట. అది మీరు ఆర్టిఫిషియల్ లుక్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అది ఆ రియాలిటీకి ఈ యొక్క నేచురల్కి ఎటు కాకుండా మధ్యగా ఒక ఆర్టిఫిషియల్ లుక్తో ఉంటారనమాట. చూసినాక ప్రతి ఒక్క వారు మీ యొక్క తల వైపే చూడడం జరుగుతూ ఉంటుంది. వెంటనే పెట్టించుకున్నారా, ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారా కూడా భ్రమకు గురవుతూ ఉంటారు అనమాట. సో 5th వచ్చేసి, ఎనీవన్ క్యాన్ అండర్గో హెయిర్ ట్రాన్స్ప్లాంట్. దీనికోసం మనం ఒక వీడియో కూడా చేయడం జరిగి ఉంటుంది, హూ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి. సో అందరికీ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటి సెట్ అవ్వదు. మీ యొక్క ఏజ్, మీ యొక్క డోనార్ క్వాలిటీ, మీ యొక్క గ్రాఫ్ట్ క్వాలిటీ, డోనార్ ఏరియా, మీకు ఫ్యామిలీ హిస్టరీ, మెడికల్ కండిషన్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ ప్లానింగ్లో చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటుంది. అందరికీ కాకుండా కొందరికి మాత్రమే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోర్ గ్రాఫ్స్ మీన్స్ బెటర్ రిజల్ట్స్. చాలామంది అనుకుంటారు చాలా ఎక్కువ గ్రాఫ్స్ పెడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి సరిపోతూ ఉంటారు. అలా కాకుండా డిపెండింగ్ అపాన్ ద ఏరియా బట్టి పర్ సెంటీమీటర్ స్క్వేర్ లోపల అరౌండ్ 40 గ్రాఫ్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇంకా అంతకన్నా ఎక్కువ పెడితే ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనుకుంటారు. అలా కాకుండా ఇక నేచురల్ రిజల్ట్స్ ఇవ్వాలి ట్రాన్స్ప్లాంటేషన్ లోపల. సో కొన్నిసార్లు డెన్స్ ప్యాకింగ్ చేసినప్పుడు కొందరు ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ ఏరియాలో కూడా నెక్రోసిస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే డెన్స్ ప్యాకింగ్ కాకుండా ప్రాపర్ ప్యాకింగ్, ప్రాపర్గా నేచురల్ రిజల్ట్స్ ఇస్తే చాలు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వర్క్స్ ఫర్ కంప్లీట్ బాల్నెస్ కాదు. మీ యొక్క డోనర్ ఏరియా చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్ డోనర్ ఏరియా ఉన్నప్పుడు, అవసరమైతే బియర్డ్, బాడీ హెయిర్ ఉన్నప్పుడు వాటిని కూడా కలిపి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే అడిక్వేట్ డెన్సిటీ అనేటువంటిది, నేచురల్ డెన్సిటీ అనేటువంటిది. ఈ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటి ఒక ఇల్యూషన్.
ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ రీప్లేస్ చేయడం కాదు మీ యొక్క బట్టతలని, ఒక ఇల్యూషన్ అంటే నేషనల్ కల్పించడం కోసం మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ నీడ్స్ నో మెయింటెనెన్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి క్రాఫ్ట్స్ కూడా మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ 1 month వరకు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ప్రాపర్ హెయిర్ వాష్ చేయాలి. అదర్వైజ్ క్రస్టింగ్స్ వచ్చేసి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వెట్టింగ్ తగ్గించుకోవాలి, జిమ్ యాక్టివిటీస్ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాని తర్వాత అవసరం ఉంటే కొన్నిసార్లు ఈ గ్రాఫ్ట్ క్వాలిటీ పెంచడం కోసం, గ్రోత్ పెంచడం కోసము పిఆర్పి కానీ, ఎక్సోసోప్స్ కానీ, తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కానీ, సమ్ టైమ్స్ మైక్రో గ్రాఫ్టింగ్ అని చేస్తూ ఉంటాం. వీటితో పాటు సమ్ టైమ్స్ లేజర్ కూడా, హెయిర్ రిజువనేషన్ లేజర్స్ కూడా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ రెండుతో పాటు మినాక్సిడిల్ అండ్ ఫినాక్సిడిల్ అనేది చాలా మంది లోపల గ్రాఫ్ట్ క్వాలిటీ గ్రోత్ పెంచడం కోసం వాడుకుంటుంటాం అనమాట. హెచ్టీ ఈజ్ ఏ 1 day మిరాకిల్. అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే బాల్నెస్ అనేటువంటిది ఇది ప్రోగ్రెసివ్ హెయిర్ లాస్. మీ యొక్క 25 yearsలో ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు, మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మీ యొక్క బాల్నెస్ ఏరియా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే ఇట్ ఈస్ నాట్ ఏ 1 day మిరాకిల్. ఇట్ ఈస్ మీ యొక్క ఏజ్తో పాటు మీ యొక్క డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి, మీ యొక్క హెయిర్ లాస్ యొక్క ఏరియాను బట్టి ట్రాన్స్ప్లాంట్ అనేటువంటి ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత పిఆర్పి కెన్ రీప్లేస్ హెచ్డి. పిఆర్పి అనేటువంటిది ఓన్లీ మీ యొక్క హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేయడం కోసం మాత్రమే పనికొస్తుంది తప్ప హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది రీప్లేస్ అనేటువంటిది చేయదు. ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి వెంట్రుకలు కూడా వాటి యొక్క గ్రోత్ స్టిమ్యులేట్ చేయడం కోసం పిఆర్పి చేస్తాను తప్ప, అంతేకాని బట్టతలను మాత్రం పిఆర్పి వల్ల కంప్లీట్ రీప్లేస్ అయితే చేయదు. ఇవే కాకుండా ఇంకేమైనా ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు ఏమైనా అపోహలున్నా, సందేహాలున్నా నా యొక్క కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వర్క్స్ బెటర్ వెన్ డన్ బై రైట్ సర్జన్ విత్ ఏ రైట్ ప్లాన్ ఫర్ ద రైట్ పేషెంట్. ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ముందు నిజం తెలుసుకోండి, తెలివిగా డిసిషన్ తీసుకోండి.